లిక్కర్ స్కామ్లోనే కోట్ల రూపాయలు విలువ చేసి ఫోన్లు డ్యామేజ్ అయిపోయాయని వాళ్ళ ఈడీ ప్లస్ సిబిఐ చెప్తున్నారండి. అంటే ఫోన్లో సిడిఆర్ అనేది ఆల్రెడీ ఆపరేటర్ ఉన్న ఫోన్కి సంబంధించిన వాయిస్ రికార్డు అన్నీ కూడా పోతాయి కాబట్టి వాట్సాప్ కాల్కి సంబంధించిన దొరుకుతాయి అంటారా? దొరుకుతాయని అంటున్నారు. వాట్సాప్ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. అంటే ఎక్కడో క్లౌడ్లో ఉంటాయి, పోకుండా పోవు, రిట్రీవ్ అంటే చేస్తారు. ఇప్పుడు మన టెక్నాలజీ అంత డెవలప్ అయిందంట అనుకోవచ్చా? లేదు ఇంకా మనం లేదు, అయిందనుకోవచ్చు. అయిందనుకోవచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్సాప్, కానీ అదర్ అయితే చేస్తున్నారు. అంటే వాట్సాప్ ఫోన్లు ఇకపై ఫోన్లు డ్యామేజ్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా ప్రూవ్ చేయాలనుకుంటే ఫిక్స్ అయిపోతుంది సార్. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీదంటూ సొంతము ప్రైవేటు ఏదీ లేదు. మీరు అనుక్షణం ప్రతి క్షణం ఎక్కడున్నారు, ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మీ ఇంట్రెస్ట్ లేదు. డేటా అనాలిసిస్ ఏం చేస్తారండి? అడ్వర్టైజ్మెంట్ టార్గెటింగ్ ఎలాగొస్తుంది? అవును. దే నో యువర్ ప్యాటర్న్. ఒకవేళ సిబిఐ ఇప్పుడు ఈడీ కవితను అరెస్ట్ చేశారంటుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందండి? ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అవును. బెయిల్ బెయిల్ కంటే ఈడీలో బెయిల్ కొంచెం కష్టం, సిబిఐలో ఈజీగా వస్తుంది. అచ్చా. మీరు ఇప్పుడు గమనించండి, సిబిఐ బెయిల్ వచ్చే టైంకి అప్పుడు ఈడీ వచ్చి రిమాండ్ అంటుంది. అంటే ఇప్పుడు ఈడీ కేసులు అరెస్ట్ చేస్తారు. ఈడీలో ఏంటిదంటే అండి, ఈడీలోనే కాదు, జనరల్ లా 1970s 80s నుంచి మన ఇండియాలో ఇవాల్వ్ అయింది. సుప్రీంకోర్టు టైమ్ అగైన్ ఫెల్ట్ దట్ డబ్బులు ఉన్న వాళ్ళు, పవర్లు ఉన్న వాళ్ళు బాగా ఎస్కేప్ అవుతున్నారని వాళ్ళ విషయంలో ఎక్కువ స్ట్రిక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. సో దాంట్లో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్ చాలా 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 స్ట్రిక్ట్. ఎందుకంటే దిస్ గోస్ టు ద రూట్ ఆఫ్ ద నేషన్, ఎకానమీ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా జడ్జ్మెంట్ అదే. ట్విన్ టెస్ట్ అని ఉంటుంది, సెక్షన్ 45 అనమాట. బెయిల్ ఇవ్వాలి అనుకుంటే కోర్ట్ హ్యాస్ టు బిలీవ్ ప్రైమా ఫేసి దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దట్ పర్సన్. సెకండ్ వచ్చి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ డూయింగ్ ఇట్ అగైన్. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడు, పవర్ఫుల్ కాదు, వారు బెదిరిస్తాడు, ఇవి కాకుండా ఈ ట్విన్ టెస్ట్ అనమాట. ప్రైమా ఫేసి కోర్టు గట్టిగా నమ్మాలి దట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మనీ లాండరింగ్. సార్ సాధారణంగా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సాక్షులను కానీ బెదిరించిన లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించిపోతే అరెస్ట్ చేయాలనేది చెప్తుంటారు. ఈ కేసులో కవిత గారు సహకరిస్తానని చెప్పినప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అంటే సహకరించడం ఫస్ట్ డిస్క్రిప్షను ఏమంటారు, విట్నెస్. ఇది డిస్క్రిప్షన్ ఆఫీసర్ కాబట్టి అతని మైండ్లో ఇఫ్ హీ ఫీల్స్ దట్ వీళ్ళు బెదిరించే అవకాశం ఉంది, అది చాలు కదండి. అందుకే నేను అరెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ బాగా బిలీవ్ చేస్తాడు, ప్రైమా ఫేసి కేసు ఉంది, దీన్ని ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయని గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ తయారు చేయాలి. మేజిస్ట్రేట్ కూడా సాటిస్ఫై కావాలి, ఎందుకంటే పెద్ద వాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు. అవును. సో ఆ కాన్షియస్ తోటే అరెస్ట్ చేసేటప్పుడు ఈ గ్రౌండ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లే తన స్టేట్మెంట్ రికార్డ్ వెనక్కి తీస్తున్నాడు కాబట్టి ఐఓకి ఇదొక రీజన్ దొరకవచ్చు కదా. నేను చెప్పేది అదే, దీన్ని అలా వాడుకునే ఛాన్స్. ఎందుకంటే టైమింగ్, అతను వన్ డే బిఫోర్ నా అక్యూజ్డ్ పార్టీ బయట ఉంటే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈమెను అరెస్ట్ చేయాలి. వన్ డే బిఫోర్ నాట్ లాస్ట్ 6 months, 30 సార్లు కాదు, వన్ డే బిఫోర్ ఈ రీజన్ చూపించి కూడా కవితను అరెస్ట్ చేశారు. డెఫినెట్గా నేను అరెస్టే కాదు, బెయిల్ అపోజ్ చేయడానికి కూడా ఇది ఒక గ్రౌండ్ అవుతుంది. అబ్బా, ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? కవిత ఏం చేయాలి? మీరు సహకరించాలి, కన్విన్స్ చేయగలగాలి. ఇన్వెస్టిగేషన్ ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేయదు, థ్రెటన్ చేయదు, ట్యాంపర్ చేయదు, ఇన్వాల్వ్ కాదు. రెండోది కోఆపరేషన్. ఇవన్నీ కూడా ఐఓ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అది మళ్ళీ అంటే మెంటల్, మీ సాటిస్ఫాక్షన్ వేరు, నా సాటిస్ఫాక్షన్ వేరు అయ్యింది. బట్ జనరల్గా ఒక ఆబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇక అంతా కోఆపరేట్ చేసిన తర్వాత కేసు ఎక్కడ ఉంటుంది? ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, రికవరీ ఉంటుంది అందులో? లేదు ఓన్లీ స్టేట్మెంట్ బేస్ చేసుకుంటేనే పంపిస్తారా? రికవరీ ఉంటుంది. నేను ప్రాపర్టీ రికవరీ ఏం చేస్తారా? అంటే ఈడీకి ప్యారలల్గా సీజ్ చేసేది, ఇప్పుడు రామచంద్ర పిల్లేదో ఎకరమున్నారా వట్నాలపల్లిలో విల్లాలో సీజ్ చేశారు, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది టిల్ అది దొరికేంతవరకు. అంటే ఆ రామచంద్ర పిల్ల స్టేట్మెంట్లో 33% మేడంకి ఇచ్చానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ 33%ని ఆవిడ ఏ విధంగా వాడారు అనేది ఒక ప్రాపర్టీ కొంటే అంటే 33% ఈవిడకి 33% షేర్ వచ్చింది. సిబిఐ కేసులో లిక్కర్ స్కామ్లో ఈవిడకి డబ్బులు రాలేదు, ఈవిడ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఆపు వాళ్ళకి ఇచ్చింది. సో ఈమె నుంచి ఇప్పుడు అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ ఏంటంటే, శరత్ చంద్రారెడ్డి పైన ఏంటంటే వీళ్ళందరి కంపెనీలకు క్రాస్ ఫండింగ్ చేశాడు. క్రాస్ ఫండింగ్ అంటే ఏం లేదండి, ఢిల్లీ అది వచ్చినప్పుడు మీరు టెండర్ ప్రాసెస్లో పాల్గొని మీకు వచ్చినప్పుడు మీరు బ్యాంక్ గ్యారెంటీలు అవి ఇవ్వాలి. పార్టిసిపేట్ చేసిన మురళి గారి కంపెనీ, నా కంపెనీ.
నౌ కొన్ని కంపెనీలు వాళ్ళు ఇవ్వలేదు, శరత్ చంద్రారెడ్డి కంపెనీ వాళ్ళ తరఫున ఫండింగ్ చేసింది, క్రాస్ ఫండింగ్. సో దాన్ని ఏమంటారంటే బికాస్ కవిత వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, బ్లాక్ మనీ వచ్చింది కాబట్టి బ్లాక్ మనీ తీసుకొని ఇతను వైట్ ఫండింగ్ ఇట్లా చేశాడు, బ్లాక్ ఏమో హవాలాలో ఢిల్లీకి తీసుకొచ్చారు. అవును. నేను మీకు 50 ఇచ్చానండి బ్లాక్, వైట్ ఆయనకి ఇచ్చేయమన్నా. దట్ ఈస్ వాట్ శరత్ చంద్రారెడ్డి డిడ్. ఇప్పుడు ఈమె దగ్గర రికవరీ ఈమె దగ్గర రికవరీ, ఈమె డబ్బులు ఇచ్చిందని కదా, రికవరీ లేదన్నా జరిగితే ఆపు వాళ్ళ దగ్గర జరగదు. అలిగేషన్ ఏంటంటే వీళ్ళు ఆ 100 కోట్లు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈమె దగ్గర ఏవి బయటకు వస్తాయంటే 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, అక్కడే బుచ్చిబాబు, రామచంద్ర పిల్లే వీళ్ళు వచ్చేది క్యాష్ పలానా వాళ్ళు. ఇది అతను వెన్నమనేని శ్రీనివాస్ అని కవిత గారి క్లోజ్ అసోసియేట్ అని వచ్చి. మీరు మొన్న ఎవరిది రిమాండ్ రిపోర్టు అండ్ ఎవరిది బెయిల్, దాంట్లో శ్రీనివాసరావు కన్ఫెషన్ వచ్చింది, చాలామంది గమనించలేక. సో హీ హాజ్ కన్ఫెస్ దట్ కవిత ఇన్స్ట్రక్షన్స్ మీద 1 కోటి రూపాయలు క్యాష్ నేను ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశాను అని. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ అట్లా అనమాట, కొరాబరేట్ చేసుకుంటే వెళ్ళేది. సార్ ఇప్పుడు ఎవరో కవిత మీద పడకే చెప్పారు అనుకోండి, లేదా పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి. అందుకే నేను చెప్పేది ప్రతి కన్ఫెషన్కి ఇంపార్టెన్స్ ఉండదు. ఫర్గెట్ ఈడీ ఆఫీసర్ 164 కింద మేజిస్ట్రేట్. మీరంటే నాకు పడదండి, ఎక్కడో జరిగితే నేను నా ఆనందం మీద మీ మీద కోపంతో మేజిస్ట్రేట్ ముందుకెళ్ళి చెప్తాను, నేను మురళియే మర్డర్ చేసాడని, నేను చూశానని. చేసేయడం కాదు, చేయించడం కూడా వాల్యూ ఎన్నైనా చెప్పవచ్చు. అందుకే ఒక స్టేట్మెంట్ అడ్మిసబుల్ మాత్రమే, దాని రిలవెన్సీ మళ్ళీ అన్ని ఎవిడెన్స్ లాగా ఆ హై స్టాండర్డ్తో ప్రూవ్ చేయాల్సిందే. ఆ స్టేట్మెంట్ని చదవాలా వద్దా అనేదే అడ్మిసబిలిటీ, కానీ అది వాల్యుబుల్ కాదు. దాని రిలవెన్సీ అగైన్ కొరాబరేషను, మీకు రైట్ టు క్రాస్ ఎగ్జామిన్ మీ ఆన్ దట్ స్టేట్మెంట్, మీకు రైట్ టు బ్రింగ్ ఎవిడెన్సెస్ విచ్ డిస్ప్రూవ్ దట్ స్టేట్మెంట్. అన్ని ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి. 164 ఇయ్యంగానే అయిపోదు, అతను కోర్టుకు వచ్చి గుక్క తప్పకుండా 164లో కాంట్రడిక్షన్స్ లేకుండా ఓపెన్ కోర్టులో దాన్ని చూడకుండా చెప్పాలి. చెప్పిన తర్వాత ఎవ్రీ ఆపర్చునిటీ అదర్ సైడ్ విల్ బి గివెన్ టు ప్రూవ్ హిమ్ రాంగ్. క్రాస్ ఎగ్జామినేషన్, వేరే ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఇతని పైన కూడా బర్డెన్ టు ప్రూవ్ దట్. ప్రాసిక్యూషన్ ఊరికే స్టేట్మెంట్ మీద పెట్టేస్తారంటే అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, తోమేయటం, స్టేట్మెంట్ తీసుకెళ్ళటం, ఫ్రేమ్ కట్టించి సార్ కన్విక్షన్. ఓకే, ఇప్పుడు కేసులో కవిత అరెస్ట్ అయితే తర్వాత బెయిల్ రావడం అందుకు టైం పడుతుంది అంటారు. 100%. తర్వాత సిబిఐ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సిబిఐ ఎంతవరకు వస్తుంది, ఎందుకంటే సిబిఐ ప్రెడికేట్ అఫెన్స్ మీద ఈడీ జరుగుతుంది. అవును. సో సిబిఐ ఇది వచ్చేసి లిక్కర్ సిబిఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వెళ్ళారు కదా. ఇదండి ఈడీ సిబిఐ తోడు దొంగలు లాంటివి ట్విన్స్. మీరు ఒకటి గమనిస్తే ఈడీలో ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అన్నారు, అది రాగానే కింద లైన్ ఉంటుంది అనమాట, దేర్ సీమ్స్ టు బి సమ్ అఫెన్స్ కమిటెడ్, పాస్ ఆన్ ద ఫైల్ టు సిబిఐ అని. మీరు సిబిఐ చూడండి, ఫస్ట్ రిమాండ్ నుంచి చూడండి మీరు, క్రోర్స్ ఆఫ్ మనీ సీమ్స్ టు హ్యావ్ బీన్ చేంజ్ హ్యాండ్స్ వగేరా వగేరా రాసి ఒక కాపీ ఈడీకి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా సిబిఐ అప్పుడు 160/91 కింద నోటీస్ ఇచ్చి చేశారు, అవి కూడా దే విల్ బి యూజ్ నౌ. ఓహో, కాంట్రడిక్ట్ చేయడానికి, కన్ఫరెంట్ చేయడానికి. రెండు తోడు దొంగలే, ట్విన్స్ అయ్యి అండ్ ఐటీ కనపడని పార్ట్నర్. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు సిబిఐ పోలీస్ తోటి అంత బాధ ఉండదు, పోతే 3 నెలలు 6 నెలలు జైలుకు పోతారు, బయటకు వస్తారు, లిమిటెడ్ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఉంటుంది. ఈడీ ఐటీ వచ్చే వరకు ఏంటంటే మన దగ్గర ఒకటి వాస్తవం, ఎవరు ఒప్పుకున్న ఇండియాలో డబ్బు లేని రాజకీయం లేదు. మహాత్మా గాంధీ పోటీ చేసిన డిపాజిట్ డబ్బులు రాకపోతే ఈ ఫైనాన్షియల్ మూలాల్ని గుట్టేవి, ఎందుకంటే డబ్బులు ఆపేస్తారు, రొటేషన్ జరగనివ్వరు, వాళ్ళకి పవర్ ఆఫ్ అటాచ్మెంట్ సీజర్. సపోజ్ మీరు ఉద్యోగం చేస్తున్నాడు, మీకు జీతం వస్తుంది, మీ పైన తప్పుడు కేసు పెట్టైనా సరే మీ అకౌంట్ సీజ్ చేసిన తర్వాత మీరు గిలగిలా కొట్టుకుంటే పోయి బతిమాలకు తెప్పిస్తే, ఎందుకంటే మీకు ఫంక్షనింగ్ ఉండదు. సో పవర్స్ ఆఫ్ అటాచ్మెంట్, పవర్స్ ఆఫ్ సీజర్, నా పేరు మీద ఉంటాయి, నాకు బినామీలు చాలామంది ఉంటారు, అన్నీ తీసుకొస్తారు. అచ్చా, ఇంకోటి చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే, పొద్దున కూడా మీకు చెప్తున్నది, లాలో లూపోల్స్ లేవండి. ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలింగ్ ప్రాసిక్యూటర్ కంటే కానీ మనుషుల్లో లూపోల్ ఉంది, వాడు టైం విట్నెస్ చెప్పాడు, అమ్ముడు పోతే ఏం చేయలేం కానీ లేదు. లా డిజైన్ చేసిందంటే ఏ నేరం కూడా ప్రూఫ్లతో విట్నెస్లతోటి పబ్లిక్గా జరగదు, చీకట్లో కనపడకుండా దొరకకుండా చేస్తారు. వాళ్ళని పట్టుకొని బయటికి తీయడం కోసమే లా డిజైన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెక్షన్ మీకు చెప్పాను, స్పెషల్ నాలెడ్జ్ అని, ఇవన్నీ ఏంటంటే బయటికి తీయడం కోసం. బెనామీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని గట్టిగా తలుచుకుంటే అందరూ బయటకు వస్తారు. తలుచుకోవడం అనేది ఇంపార్టెంట్.